Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes we are explaining about the journey lesson. Already we have explained the few features of this lesson. So let's see that after that, Father had provided for my education and I had been able to realize his dreams. My father had provided for my education. Ante nenemem chadavali anedi ma nanna naaku baga cheppadam anedi jarigindi and I had been able to realize his dreams. Ante nenu realize ante telusukunnanu atani yokka kallalu enti anesi neeku telusukovam jarigindi. My parents were truly proud of me. Ante nannu chusi chaala garvapadtunnaru. Na parents anevaru nannu chusi baga garvapadtunnaru. It was through me that they had earned a greater degree of admiration and respect from the villagers. ఇంకొకటి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా ఇష్టపడతారు. అదే విధంగా వాళ్ళు నన్ను చూసి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మా రెస్పెక్ట్ అంటే ప్రతి ఒక్కరు మా విలేజ్ లో ఉన్న వాళ్ళు నన్ను చూసి నా గౌరవం అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. My father would not like to see me carrying a trunk on my back. Whole would be have very hurt if I did so. ఇక చూడండి మా నాన్న నేను ఆ ట్రంక్ ని మోయడం బ్యాక్ సైడ్ నాకు అతనికి నచ్చడం లేదు కాబట్టి would be very hurt if I did so. నేను సపోజ్ అలా చేశానంటే అతనికి చాలా బాధ అనేది కలుగుతుంది. I concluded that it would be better to let him carry it. అందుకే నేను మా నాన్నకి దాన్ని ఇచ్చేసాను. ఆ ట్రంక్ ని మా నాన్న మోస్తున్నాడు. Father was used to carrying a luggage anyway. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మా నాన్న అయితే ఏం చేస్తున్నాడు ఆ లగేజ్ ని క్యారీ చేస్తున్నాడు. సో హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ మీ ఇన్ దిస్ మ్యాటర్స్. ఇక్కడ చూడండి అతను అంటున్నా వెరీ స్ట్రాంగ్, నాకంటే చాలా బలమైన వాడు, అలాగే మోర్ స్కిల్డ్ అంటే చాలా ఆ వ్యక్తి ప్రతి ఒక్క విషయంలో నాకంటే చాలా తెలివైన వాడు, అన్ని రకాల పనులు చేయగలడు. I had never got used to physical labor having stayed in hostels right from my childhood. అంటే physical labor, what is the meaning of physical labor? Physical labor is nothing but we can use our body to do works. We can to do దట్ ఈస్ కాల్. అంటే నా చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉండడం కారణంగా నా ప్రతి ఒక్క పని కూడా ఎవరు చేస్తున్నారు మా నాన్న ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ ఫిజికలీ యూజ్లెస్. నేను ఇంత యూత్ గా ఉన్నా స్ట్రెంగ్త్ గా ఉన్నా బట్ ఫిజికలీ యూజ్లెస్ పర్సన్ అంటే నేను దేనికి పనికి రాకుండా అయిపోయా. అండ్ ఐ కంటిన్యూ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. కాబట్టి నేను మా నాన్నతో నడుచుకుంటూ అలాగే వెళ్ళిపోయాను. వి రెస్టెడ్ అట్ 2 places on the way and had our tiffin but we hardly talked. చూడండి అక్కడ కొంచెం ప్లేసెస్ తర్వాత 2 places దగ్గర కూర్చున్నాం. రెస్టెడ్ అంటే ఏంటి, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడం. అండ్ 2 places had our tiffin, ఒక ప్లేస్ దగ్గర కూర్చొని టిఫిన్ తిన్నాము. అండ్ హార్డ్లీ టాక్డ్ అంటే చాలా ఎక్కువసేపు మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫైనలీ వి రీచ్డ్ డ్రాంగ్. లాస్ట్ మేము ఎక్కడికి వచ్చాము, డిరాంగ్ వచ్చాము. ద బస్ ఫ్రమ్ ట్వాంగ్ హ్యాడ్ నాట్ రీచ్డ్ డ్రాంగ్ అండ్ సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్. అప్పుడు ఇంకా హ్యాడ్ నాట్ రీచ్ డ్రాంగ్ అంటే ఇంకా డిరాంగ్ అనే ప్లేస్ కి బస్సు రాలేదు కాబట్టి మాకు ఇంకా కొంచెం టైం ఉంది మేమిద్దరు మాట్లాడుకోవడానికి. వి ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ స్టార్ట్ ఫేసింగ్ ఈచ్ అదర్. వెర్ ఈవెంట్ వి వెంట్ టు ద టీ షాప్. టీ షాప్ కి వెళ్ళి ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చున్నాం. ఫాదర్ అపియర్డ్ టయర్డ్. మా నాన్న చూడ్డానికి కనిపిస్తున్నాడు. అపియర్డ్ అంటే ఏంటి, చూడ్డానికి చాలా టయర్డ్ గా ఉన్నాడు. ఐ ఫెల్ సారీ ఫర్ హిమ్ బట్ ఈ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే బట్ అతనికి నేను సారీ చెప్పాలి బట్ ఆ సిచ్యువేషన్ నాకు చెప్పాలా లేదో అని కూడా అనిపించనే లేదు. I asked the waiter to go to the 2 cups of tea. నేను మా యొక్క వెయిటర్ అడిగాను ఏమనేసి అంటే I need the 2 cups of tea. Just as I was going to take my first sip, I heard father's voice, do you have a pair of old shoes? ఒక సిప్ ఆ కాఫీ తీసుకొని ఇలా స్విప్ చేశానో లేదో అప్పుడు మా నాన్న నోట్లో నుంచి ఒకటి వచ్చింది. ఏమన్నా వచ్చింది అండి, do you have a pair of old shoes?
నీ దగ్గర పాత షూస్ ఏమైనా ఉన్నాయా అని మా నాన్న అడిగాడు. వై ఐ ఆస్క్డ్, నేను మా నాన్న మళ్ళీ అడిగాను అసలు ఎందుకు అని అడిగితే ద రోడ్ ఈజ్ అనీవన్ ఫుల్ ఆఫ్ పెబ్బల్స్. ఇక్కడ చూడండి, అనీవన్ అంటే చాలా నేరుగా లేదు, అలాగే పెబ్బల్స్ అంటే రాళ్లతో మొత్తం నింపేసింది. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్, అది నాకు చాలా హట్టింగ్ గా ఉంది. నేను ఎప్పుడైతే నడుస్తూ ఉంటానో అప్పుడు నాకు చాలా హట్టింగ్ గా ఉంది అనేసి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? హూ ఇస్ సేయింగ్ దట్? ద ఫాదర్ ఈస్ సేయింగ్ టు మై I looked at father's bare feet, never having worn shoes. His feet had developed cracks, somehow resembled those of an elephant. ఇక్కడ చూడండి, నేను మా నాన్న బేర్ ఫీట్ అంటే మా నాన్న చెప్పులు లేకుండా ఉండడం చూసిన వెంటనే, అండ్ నెవర్ హ్యావింగ్ ఏ ఓన్ షూస్ అంటే తనకు అసలు ఒక షూస్ అనేది కూడా లేవా వేసుకునేడానికి. హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అంటే ఇలా చీలిపోవడం, తన కాళ్ళు మొత్తం ఎలా ఉంది ఇలా చీలిపోవడం. సో రిజంబల్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్, అండ్ ఆ యొక్క ప్లేస్ లో వెళ్తున్న ప్రతి ఒక్కటి ఫుల్ ఆఫ్ పెబ్బల్స్ అన్నాడు కదా, మొత్తము ఆ రోడ్డు మొత్తం ఎలా ఉంది, చాలా రాళ్లతో నింపబడింది. సో ఐ నోటీస్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైం నేను నోటీస్ చేశాను. సో ఐ హ్యాడెంట్ నోటీస్ ద రోడ్ వాజ్ అన్ఈవన్, బట్ నాకు ఎప్పుడు అనిపించలేదు ద రోడ్ వాజ్ అన్ఈవన్ అంటే ఇలా ఉందని నాకు ఎప్పుడు అనిపించలేదు. సో ఐ డిడెంట్ హ్యావ్ సిన్స్ ఐ వాజ్ ఎర్నింగ్ ఏ పేర్ ఆఫ్ హంటింగ్ బర్డ్స్, బట్ నా దగ్గర ఒక హంటింగ్ బూట్స్ అనేది ఉండడం అనేది జరిగింది. సో ఐ చెక్ మై వాలెట్స్ ఆర్ స్టిల్ ఐ అరౌండ్ 40 విత్ మీ. నేను నా యొక్క వాలెట్ ని చెక్ చేసుకుంటే ఆ వాలెట్ లో ఎంత ఉంది, 40 రూపీస్ నా దగ్గర ఉంది. సో a pair of canvas shoes would cost around 12 and remaining amount would be enough for me to get a Bomidila. సో నా యొక్క ప్లేస్ కి నేను వెళ్ళడానికి నా దగ్గర ఇంకా 40 రూపీస్ ఉంది. అలాగే నేను సపోజ్ నేను కొత్త షూస్ కొనుక్కోవాలంటే అది 12 రూపీస్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు అమౌంట్ సరిపోతుంది అనేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో మై ఫాదర్ ప్రొటెస్టెడ్, గివ్ మీ అన్ ఓల్డ్ పేర్. ప్రొటెస్టెడ్ అంటే చెప్పడం, ప్రొటెస్టెడ్ ఇస్ మీనింగ్ ఆఫ్ చెప్పడం. ఏమంటున్నాడు, నాకు ఓల్డ్ పేర్ ఇవ్వు చాలు, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ ఏ న్యూ షూస్, నువ్వు నాకేమి కొత్త షూస్ కొనివ్వాల్సిన అవసరం అయితే లేదు. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఏ న్యూ పేర్. సో నేను అతన్ని కన్విన్స్ చేయలేకపోయాను కొత్త కొనిస్తానంటే కూడా, బట్ రిలక్టెంట్లీ ఐ గివ్ హిమ్, నచ్చకుండా నేను ఆ హంటింగ్ బూట్స్ ఐ వాజ్ వేరింగ్, నేను వేసుకున్న హంటింగ్ బూట్స్ ని తీసి మా నాన్నకి ఇవ్వడం అనేది జరిగింది. ఐ దెన్ టుక్ అవుట్ ఆఫ్ మై పేర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద and noticed my father's face lighting up with a contentment. Suddenly he looked at me and said, take care, right towards. చూడండి, ఆ యొక్క హ్యాపీనెస్ తో నేను ఆ ఓల్డ్ బూట్స్ ఇచ్చిన వెంటనే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి ఏం చేశాడు, నువ్వు వెళ్ళిన వెంటనే లెటర్ అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బర్డ్ స్టార్టెడ్ మూవింగ్. వాళ్ళ నాన్న ఏదో చెప్పాలని ట్రై చేసిన వెంటనే సో హీ స్టార్టెడ్ మూవింగ్. I saw my father gradually receding into the distance. Receding అంటే వెళుతున్న కొద్ది కనిపించడం, కొద్దిగానే కనిపిస్తున్నాడు. సో ఐ సా దట్ ద రోడ్ హ్యాడ్ కమ్ బై లుక్డ్ బై అన్ జైంట్ మోషన్లెస్ రోప్. వెళ్తున్న కొద్ది రోడ్ వెళ్ళిపోతూనే ఉంది. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. నేను వెళ్ళిన ప్లేస్ లో మళ్ళీ నేను ఎలా దూరం వచ్చానో అలాంటి దూరం మళ్ళీ అతను వెళ్ళాడు వెనక్కి. సమెన్షియల్లీ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ 2 opposite directions. ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్న అలా వెళ్తున్నాడు, ఈ అబ్బాయి ఇలా వస్తున్నాడు. విత్ మీ సీటెడ్ ఇన్ ద లగ్జరీ సీట్ ఆఫ్ బస్, బట్ నేను లగ్జరీ సీట్ ఆఫ్ బస్ లో నేను కూర్చున్నాను. బట్ ఫాదర్ వాకింగ్ బ్యాక్ విత్ ద వెరీ లెగ్స్ అండ్ ద పెబల్ స్టోన్ రోడ్. బట్ మా నాన్న మాత్రము అలాంటి పెబల్ స్టోన్స్ రోడ్ లో వెళ్తున్నాడు అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. ఈ లెసన్ అనేది ద జర్నీ అనే లెసన్ లో ఇప్పటి వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.